సైబర్ క్రైమ్స్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది ఎన్సీఆర్పీ పోర్టల్లో కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళకి జ్యూరిడిక్షన్ అర్థం కాక ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక కొంతమంది ఎఫ్ఐఆర్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఇట్లా చాలా కంప్లైంట్స్ ఎన్సీఆర్పీ పోర్టల్లోనే పెండింగ్ ఉంటున్నాయి. అందువల్ల విక్టిమ్స్ కి ఎఫ్ఐఆర్ అవ్వక రీఫండ్ వచ్చేవి లేకపోతే అక్యూజ్ ని పట్టుకోవడం ఆ కేసులలో అలాంటి వాటిలలో డిలే అవుతుంది. దానికోసం అని సైబర్ ఫ్రాడ్స్ ని అరికట్టడానికని సీమిత్రాన్ని స్టార్ట్ చేశారు. డైలీ 15 to 20 ఎఫ్ఐఆర్స్ చేస్తున్నారు అండ్ ఒక 120 to 140 మెంబర్స్ విక్టిమ్స్ తో మాట్లాడతారు. ఎలా ఫ్రాడ్ అవుతున్నాయి, ఏ ఏజ్ వాళ్ళు ఫ్రాడ్ కి గురి అవుతున్నారు, మేము అన్నిటిని మైండ్ లో పెట్టుకొని మేము వాళ్ళకి కాల్స్ చేసుకొని ఎఫ్ఐఆర్స్ మీరు పిఎస్కి వెళ్ళకుండా మేము రిజిస్టర్ చేసి ఆ వర్క్ అంతా మేము చేస్తామని చెప్పి వాళ్ళకి భరోసా ఇచ్చి మేము అవి అన్ని వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం అన్ని డీటెయిల్స్ తీసుకొని ఫైల్ ప్రిపేర్ చేసి వాళ్ళకి మెసేజ్ పంపుతాం. పిఎస్కి వెళ్ళకుండా మేము ఆన్లైన్ చేసాం. తర్వాత ఆ 0 ఎఫ్ఐఆర్ అనేటివి మేము పిఎస్కి పంపి వాళ్ళకి మెసేజ్ పెడతాము. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటారు. సో మెయిన్ ఏంటంటే ఇక బాధితులు కావద్దు అని చెప్పి మా మెయిన్ ఎయిమ్. ఒకవేళ వాళ్ళు బాధితులు కాకపోతే మా సీమిత్ర అనేది క్లోజ్ అయిపోతుంది. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్ రాకుండా ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేయొచ్చు. అదే సీమిత్ర ఒక మెయిన్ ఉద్దేశం. ఎవరైతే 1933 కాల్ చేస్తారో వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేస్తారనమాట. వాళ్ళకి ప్రాబ్లమ్స్ 2 టైప్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ అనేది. అన్ని డ్రాఫ్ట్స్ పోర్టల్లో దీంట్లో ఉంటాయి. అన్ని వచ్చాక మనము డైలీ ఒక అప్డేట్ ఇస్తే అన్ని మనకి కంప్లైంట్స్ అనేవి వచ్చేసాయి అనమాట. యాక్సెప్ట్ చేసినాక మనము విక్టిమ్స్ కాల్ మాట్లాడతాం అనమాట. అసలు ఏమైంది, ఇన్సిడెంట్ ఏమైంది, ఎంత అమౌంట్ పోయింది, ఎంత అమౌంట్ ఇప్పుడు హోల్డ్ లో ఉంది అని కనుక్కొని అప్పుడు మేము డ్రాఫ్ట్ మొత్తం క్లియర్ గా పంపిస్తాం. వాళ్ళకి చెప్తాము ఆ డ్రాఫ్ట్ లో సైన్ చేసి డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కింద డ్రాప్ బాక్స్ లో వేయాలని చెప్తాము వాళ్ళకి. చాలా మంది దీనికి విల్లింగ్ ఉన్నారు. ఎఫ్ఐఆర్ అయితే అవుతున్నాయని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న సైబర్ క్రైమ్ బాధితులందరికీ కూడా ఒక సత్వరమైన న్యాయం చేకూర్చాలి అనే ఉద్దేశంతో హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ విసి సజ్జనార్ ఐపీఎస్ గారు ఒక కొత్త సర్వీస్ ని తీసుకురావడం జరిగింది. ఇది సీమిత్ర అంటే సైబర్ మిత్ర. ఇది ఒక వర్చువల్ హెల్ప్ డెస్క్. బాధితునికి పోలీస్ స్టేషన్ రాకుండానే అతనికి ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. తదుపరి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు వరకు దాదాపు 1000 కాల్స్ విక్టిమ్స్ కి, రోజుకి యావరేజ్ గా 100 కాల్స్ చొప్పున విక్టిమ్స్ కి సీమిత్ర కాల్స్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్స్ నమోదు చేసి 0 ఎఫ్ఐఆర్స్ పోలీస్ స్టేషన్స్ కి పంపించడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇప్పటి వరకు ఒక 200 కంప్లైంట్స్ వర్చువల్ గా మేము ఏఐ టూల్స్ యూజ్ చేసి విక్టిమ్స్ కి పంపించడం జరిగింది. పబ్లిక్ దీని గురించి మంచి హ్యాపీగా ఉన్నారు. దే ఆర్ గివింగ్ గుడ్ ఫీడ్బ్యాక్ ఆన్ దిస్ వర్చువల్ హెల్ప్ డెస్క్.